మా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బాల్క సుమన్ మొన్న దీక్షా దివాస్ చేసిన రోజు కొన్ని కీలకమైన అంశాలను మాట్లాడడం జరిగింది. ఒక విధంగా నెగిటివ్గా మాట్లాడిండు ప్రభుత్వం పైన. మొత్తం ఏ విధంగా మాట్లాడిండంటే ఈ ప్రభుత్వం మొత్తం రాష్ట్రాన్నే దోచుకుంటుంది, ఇక్కడ నాయకులంతా దోపిడీ చేస్తున్నారని చెప్పి మాట్లాడడం జరిగింది. దాన్ని ఖండిస్తూ దానికి వివరణ ఇవ్వడం కోసం మన మంచిర్యాల జిల్లాకు సంబంధించి ముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండల పార్టీ ప్రెసిడెంట్గా ఉన్న డి ఫయాజుద్దీన్ గారు మన జనతా టీవీ స్టూడియోకు రావడం జరిగింది. వారిని సాదరంగా మన వేదిక వైపు ఆహ్వానించడం జరుగుతుంది. ఎందుకనంటే బాల్క సుమన్ వ్యాఖ్యలను జిల్లాలో ఎవరు ఖండించలేదు. ముఖ్యంగా మన ఫయాజుద్దీన్ గారు మరి ఏ విధంగా మాట్లాడతారో చూద్దాం అన్నారండి. నమస్తే అన్న. మండల పార్టీ ప్రెసిడెంట్ గారు జైపూర్ కాంగ్రెస్ పార్టీ. అదే అన్న, మరి ఇక్కడ ఏదైతే నిన్న బాల్క సుమన్ నవంబర్ 29 దీక్షా దివాస్ కార్యక్రమాన్ని ఉద్దేశించి పలు కీలకమైన విమర్శలు చేయడం జరిగింది. ఆ విమర్శల్లో ఏ విధంగా మనం తీసుకోవచ్చు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పైన ఎప్పుడు లేనంత విరుచుపెట్టంగా మాట్లాడారు. ఎవరినైనా తాట తీస్తా మళ్ళీ అధికారంలోకి 3 సంవత్సరాలు మేమే వేస్తాం, వచ్చిన తర్వాత అందరినీ లిస్టు పెట్టుకొని మరి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో అందరినీ మళ్ళీ ఉరికిస్తానట్టు మాట్లాడాడు. గతంలో కూడా ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను బట్టలిప్పి కొడతా అన్న సందర్భంగానే ఆయన ఒక విధంగా ఓడిపోయినట్టు తెలిసింది. మళ్ళీ అదే ధోరణిలో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అందరికీ నమస్కారం. ముఖ్యంగా జనతా టీవీ ప్రేక్షకులకు, మంచిర్యాల జిల్లా ప్రజలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ రెండో కుమారుడిగా చెలామణి అవుతున్న బాల్క సుమన్ ఈ నియోజకవర్గానికి, మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, దాని తర్వాత ఫస్ట్గా ఎంపీగా చేసిందేం లేదు, ఎమ్మెల్యేగా వచ్చినప్పుడే నూతనంగా నిన్న ఆయన మాట్లాడుతూ ఇందారం ప్రస్తావన తెచ్చింది. కాబట్టి ఆ ఇందారం నివాసి బిడ్డగా జైపూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుగా నా బాధ్యత కాబట్టి నేను దానిపై మాట్లాడాలనుకున్నా. ఎందుకంటే బాల్క సుమన్ ఏ రోజు ఎమ్మెల్యే టికెట్ తీసుకొని ఈ చెన్నూరు కాన్స్టిట్యున్సీలో అడుగుపెట్టిండో ఎంతోమంది జీవితాలు, ప్రాణాలు, ఒకరి ప్రాణం పోయింది, మరి కొందరు ప్రాణాలు రేగుంట గట్టె అనేటోడు నా తమ్ముడు అసంటోడు, నా సొంత తమ్ముడులాగా ఉండేది. ఆ తమ్ముడు ఈ లోకంలో లేడు. కానీ అతనితో సహా స్థానికంగా ఉన్న నాయకులు, వాళ్ళ సతీమణులు కూడా కాలిపోయి ఇలా వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళకేం పట్టించుకోలే. మరి ఈరోజు అనేది ఇందారం నుంచి ఏదో ఆసనాది ఏదో అన్నారు. అంటే అక్కడ దాకా ఈ సంగతి చూస్తా నాయకులది, అధికారుల సంగతి చూస్తా అంటే ఏ రోజు నువ్వు అధికారులు ఉన్నప్పుడు అధికారులను గౌరవించినావు నేను అడుగుతున్నా. ఇప్పుడున్న ఎమ్మెల్యేకు నీకు పోలిస్తే అధికారులనే అడుగుతాం. ఈ జిల్లాలో ఉన్న అధికారులు ఏ రోజు నువ్వు అధికారులకు గౌరవించినావు? భయభ్రాంతులకు అసలు నీ దగ్గర పని చేసేటోళ్ళ లెక్క వాడిన వాళ్ళను. స్థానికంగా ఉన్న ఎస్ఐలు కానీ సిఐలు కానీ నువ్వు రాగానే కానిస్టేబుల్ కన్నా ఎక్కువ కూడా నీ ఎంబడి ఉన్నారు. చూసినాం మనం. నీ సభలలో, టీఆర్ఎస్ సభలలో కుర్చీ లేపించిన రోజులు ఉన్నాయి వాళ్ళతోటి. అట్లాంటిది నువ్వు ఇవాళ అక్కడ మాట్లాడుతాను. నువ్వు ఓడిపోగానే మందమారిని ఖాళీ చేసిపోయినావు. ప్రతిపక్ష పాత్ర వహించి నేను కాదంటలేము. నేను కూడా 30 సంవత్సరాల నుంచి ప్రతిపక్ష పాత్ర వహించినాం, ప్రజల పక్షాన ఉన్నాం. రాజేష్ నువ్వు చూసినాం, మనం ప్రజల పక్షాన ఉన్నాం ఇప్పటికి కూడా. ఎన్నిసార్లు ఇలా మన కలయిక కూడా పోరాటంతో ప్రజల పక్షాన ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో జేఏసీలో మన పోరాటంతో ఇది మన సింగరేణి ఏరియా, నల్లని బంగారం, అలాంటి భూమి మీద మనం ఉన్నాము. ఈ భూమిని సర్వనాశనం చేసుకుంటూ పోయి ఆంధ్రలోని మనం కొట్లాడితే, తెలంగాణ వచ్చిన తర్వాత నువ్వు కేసీఆర్ కుటుంబం మొత్తం ఇక్కడ బొందలగడ్డ చేసిర్రు. రామకృష్ణపూర్లో మీరు అధికారంలో రానప్పుడు ఓపెన్ కాస్ట్కి ఏం చేసిర్రు? మీరు ఉద్యమం చేసినట్టు నటించారు. అప్పుడు అడ్డుకుంటా అన్నోళ్ళు దాన్ని మళ్ళీ అధికారులు వచ్చిన తర్వాత 2014లో బహిరంగ సభలో కేసీఆర్ ఏమన్నాడు? ఓపెన్ కాస్ట్ కు కుర్చీ చేసుకొని కూకుంటా అన్నాడు. కానీ ఏం చేశారు? మీరు వచ్చిన వెంటనే తెలంగాణలో 4-5 ఓపెన్ కాస్ట్లు అయినాయి. దాంట్లో మీ వాటాలు ఎంత? ఇలా నువ్వు మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు? సోయి లేకుండా మాట్లాడుతున్నావు. తమ్ముడు కేసీఆర్, తమ్ముడు బాల్క సుమన్, నేను ఒకటే తెలియజేస్తున్నా, ఇది హెచ్చరిక అనుకో. ఎందుకంటే ఇది మంచిర్యాల జిల్లా ప్రజల పక్షాన ఉంటుంది. ఇక్కడున్న నాయకులు ఎవరైనా ప్రజల పక్షాన లేకపోతే ఖచ్చితంగా తరిమి కొడతారు. ఎందుకంటే నీకు ఇచ్చిన సమయం 5 సంవత్సరాలను ఏం వాడినావు? 5 సంవత్సరాలను వాడింది 5 సంవత్సరాలు ఈ ప్రజలకు చేసింది. నువ్వు ఇలా ఏమంటాను? సంవత్సరం కాలే, 9 తారీఖు అయితే సంవత్సరం అయితే కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చి
ఈ సంవత్సరంలో మేము చేసిన అభివృద్ధి లేదో చూపెడతాం, 10 సంవత్సరాలు నువ్వు చేసిన అభివృద్ధి లేని చూపెట్టు. ఇలా ఏమంటున్నావు, దళిత బంధు ఇవ్వలేదు అంటున్నావు. అసలు ఎక్కడ సోయి ఉందా? దళిత బంధు తీసింది మీరు. హుజరాబాద్లో ఎలక్షన్ల కోసం దళిత బంధు తీసింది మీరు. నువ్వు ఈ మండలంలో ఎంతమందికి ఇచ్చినావు, జిల్లాలో ఎంతమంది ఇచ్చినావు, నియోజకవర్గంలో ఎంతమంది ఇచ్చినావు, లిస్టు అంత కాంగ్రెస్ అంటే అప్పుడు బీఆర్ఎస్ పార్టీలు ఉన్న వాళ్ళకి, కార్యకర్తలకు, చోటా మోటా నాయకులకు, ఆయన దగ్గర ఉన్న వాళ్ళకు. రాజేష్, నేను ఎలక్షన్ ముందు నాకు ఒక ఫోన్ వచ్చింది, వాళ్ళ భవన్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఆ బుజ్జి పేరు ఏదో ఉంది, సుమన్కి ఓటు వేయాలన్నది. ఈ పథకం తీసుకున్నాను. అదే నాకు యాక్సిడెంట్ అయితే సీఎం రిలీఫ్ ఫండ్ ఒక 60,000 వచ్చింది. వాస్తవానికి బాలకృష్ణనే ఆ ఫైల్ పంపించి ఇచ్చాడు, ఎమ్మెల్యే కాబట్టి. ఇస్తే మీకు ఈ ఫలానా ఫండ్ వచ్చింది కాబట్టి 60,000 మీకు వచ్చినాయి కదా, మీరు బాలకృష్ణకి ఓటు వేయాలని. ఎందుకు తల్లి నీకు ఉద్యోగం వచ్చిందా అని అడిగిన. అది యూట్యూబ్లో మొత్తం తిరిగింది. ఆమెకు 24 సంవత్సరాలేమో బుజ్జికి. నీకు గవర్నమెంట్ జాబ్ అయితే నేను సంతోషపడేటువంటి తల్లి, నేను చదివించిన తల్లిదండ్రులు సంతోషపడేటోళ్ళు. మరి తెలంగాణ ఉద్యమం కోసం మనం దేనికోసం కొట్లాడినాం? నిధులు, నియామకాలు, నియామకాలు, నిధులు. మరి ఏం సాధించగలిగినాం? అట్లాంటివి బాలకృష్ణ నువ్వు ఇలా మాట్లాడుతుంటే విడ్డీరంగా ఉంది. నువ్వు నీ వెంబడి సామాన్య కార్యకర్తలు, నిజంగా తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడేటోళ్ళని నమ్ముతాం రాజేష్. మన ఒకరి మాటను నమ్మి మన యువత ముందుకు వస్తుంది. బాలకృష్ణ నీ మాటలు మనం నమ్మి యువత ముందుకు వస్తే వాళ్ళ జీవితాలతో ఆడుకునే పరిస్థితి ఉంది. నువ్వు 5 సంవత్సరాల యువతకు ఏం చేసినావు? ఈ 30 సంవత్సరాల లోపున్న యువతకు ఏం చేసినావు? ఆ యువతను వాడుకున్నావు. ఎన్నికల ముందు రామకృష్ణపూర్, మందమారికి సంబంధించిన యువత నీకు వ్యతిరేకంగా ముందుకెళ్ళింది. నువ్వు వాళ్ళ కోసం ఏం చేయలేదు. అట్లాంటిది నువ్వు ఇలా నువ్వు ఉండు. నేనేమంటానా, తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశం మొత్తంలో ప్రతిపక్ష వహించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరి బాధ్యత అది. ప్రజల పక్షాన వహించాలి, నేను కాదనటం లేదు. కానీ రెచ్చగొట్టే పనులు, రెచ్చగొట్టే మాట్లాడితే నిజంగా నువ్వు అన్నావు ఏదో ఇందారం నుంచి చెన్నూరు నియోజకవర్గం మొత్తం ఇటు మంచిర్యాల ఏదో నియోజకవర్గం, ఈ జిల్లాలో ఉన్న 3 ఎమ్మెల్యేలు ఆషామాషి ఎమ్మెల్యేలు కాదు, ప్రజల పక్షాన ఉన్న ఎమ్మెల్యేలు. వాళ్ళు ప్రజల పక్షాన, ప్రజలతో ఉన్న ఎమ్మెల్యేలు, గెలిచినా ఓడినా ప్రజల పక్షాన ఉన్న ఎమ్మెల్యేలు ఈ జిల్లాలో ఉన్న వాళ్ళు. నువ్వు వాళ్ళ కోసం మాట్లాడుతున్నావు, బాధగా అనిపించింది నాకు ఇలా. ఎందుకంటే మరొక్కసారి ఈ నియోజకవర్గానికి రావాలనుకున్నా, ఈ జిల్లాకు రావాలన్నా, ఈ జిల్లా పార్టీ అధ్యక్షుడు కావచ్చు నువ్వు. నేను ఆ మండల అధ్యక్షుడిగా నా గ్రామం, నా మండలి పేరు తీసినావు కాబట్టి నాకు బాధ కలిగించింది. నువ్వు నా గ్రామం, నా మండలు ఏం చేసినావు? నా గ్రామం సస్యశ్యామలో ఉన్న గ్రామంలో నువ్వు అడుగు పెట్టంగానే కాలిపోయి సాగు బతుకులో ఉన్న కొంతమంది ఇవాళ కూడా ఉన్నారు. ఇప్పటికీ బాలకృష్ణ ఏమనుకుంటానంటే రాజేష్ భాయ్, నేను ఎమ్మెల్యే ఎలక్షన్లో కొంతమందిని నా వల్ల మీ దగ్గర వదిలిపెట్టినా, ఈ పార్టీలకు పంపించిన అనేది బాలకృష్ణ ఇంకా ఉన్నారు. బాలకృష్ణ అధికారంలో ఎక్కడుంటే అక్కడ ఉండేటోళ్ళు ఆ బ్యాచ్ ఉంటుంది. అది ఎక్కడుంటే అక్కడ ఉంటుంది. వాళ్ళు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ ఉన్న బ్యాచ్ ఉంటుంది. కానీ ప్రజల పక్షాలు ఉన్న వాళ్ళను నువ్వేం చేయలేవు. వాళ్ళు ఎక్కడున్న ప్రజల పక్షాన్ని మాట్లాడతారు. నువ్వు మాట్లాడేటప్పుడు ఆలోచించు. నిజంగా మా ఎమ్మెల్యే కానీ మా ప్రభుత్వం కానీ ఏదన్నా మిస్టేక్లు చేస్తే తప్పకుండా ఏదన్నా ప్రభుత్వం చేసే నిర్ణయాలు తప్పకుండా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అభివృద్ధి చేయకుండా ఇంకేమన్నా ఇబ్బందులకు గురి చేసినా, రౌడీజానికి తెలిపితే దానిపైన ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలు గట్టిగా మాట్లాడాల్సిన అవసరం, ప్రజల పక్షాన కొట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ చెన్నూరు నియోజకవర్గంలో ఆ పరిస్థితి ప్రతిపక్షాలకు అసలు కొట్లాడే అవకాశం లేదు. మీరు అది మా ఎమ్మెల్యే ఆయన ఎమ్మెల్యే కాదు, ఆయన డాక్టర్గా, ఆయన ఎప్పటికీ ప్రజల గుండెలో ఉండే వ్యక్తి. ఆయన ఎవ్వరు ఫోన్ చేసినా మాట్లాడే వ్యక్తి. నువ్వు ఉన్న రోజులు నీ నాయకులు నీకు నియోజకవర్గంలో ఎంతమంది నీతోటి మాట్లాడేది ఫోన్లా లెక్క పెడితే 10 మంది మాట్లాడేది కావచ్చు, 4-5 మాట్లాడేది. అట్లాంటి మండలానికి ఒకళ్ళు మాట్లాడేటోళ్ళు ఇవాళ మా ఎమ్మెల్యేకు నా గ్రామం నుంచి 100 మంది మాట్లాడతారు. మా ఎమ్మెల్యేకి అంత స్వేచ్ఛ ఉంది. నేనేమంటానా, అధికారం శాశ్వతం కాదు. మేము కూడా ఇవాళ అధికారంలో వచ్చినాం. నేను 30 సంవత్సరాలు ప్రతిపక్షమే, ఎప్పుడు ప్రజాపక్షాన్ని ఉన్నాం, పక్షాన్ని కొట్లాడుతూనే ఉన్నారు. మా ఎమ్మెల్యే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు తెలంగాణ ఉద్యమం కోసం కీలక పాత్ర వహించారు. ఎంపీగా ఉన్నప్పుడు కేసీఆర్ చేసిన మోసం ఇలా ఆయన మరొక దారి చూసుకోవాల్సింది వచ్చింది. కానీ ఇలా ఖచ్చితంగా ఆ దేవుడు కాంగ్రెస్ పార్టీ వెంటనే ఆ కుటుంబం ఉన్నది కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పరంగానే ప్రజలకు మళ్ళీ సేవ చేయడానికి వచ్చారు. వాళ్ళని స్వాగతిస్తాం. చెన్నూరు నియోజక ప్రజలు, ఈ జిల్లా ప్రజలు అతి త్వరలో ఈ రాష్ట్రానికి ఒక కీలక పాత్ర వహించే మా ఎమ్మెల్యే. ఇక్కడ ఇంకొక అంశం ఇప్పుడు గత 1 సంవత్సర కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంది. సో అభివృద్ధి చేసే విషయంలో ఎమ్మెల్యే గారు
కొన్ని అక్రమాలను కూడా అడ్డుకున్నారు అనేది వాస్తవమేనా? వాస్తవం ఇసుకలో కానీ ఈ విధంగా దందాలు చేసడం కానీ రేషన్ బియ్యంలో కానీ. అంటే గతంలో రాజేష్ మనం చూసినాం, వందల లారీలు సిస్టమ్ వచ్చినప్పుడు నడిచేది, ట్రాక్టర్లు నడిచేది. అంటే వాస్తవానికి కొంత ట్రాక్టర్లు స్థానిక అవసరాలకు అవసరం ఉన్నా దానికి బిజినెస్ రూపకంగా కూడా కొంతమంది వాడుకోవడం. గ్రామ పంచాయతీలో మాత్రం ఫ్రీగా కొందరికి ఇసుక సప్లైర్ అనే ఇసుక పాలసీ కూడా మన తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చినాక తీసుకొచ్చింది. సో దాన్ని ఏమైనా అమ్ముకుంటున్నారా? అక్రమాలు జరుగుతున్నాయా? కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు అక్రమాలు చేస్తున్నారని కూడా అన్నారు. మరి ఉన్నారు. అయితే అట్లాంటి వాళ్ళను మనం ఏమవుతుందంటే ఇక్కడ మా ఎమ్మెల్యే గారు ఫస్టే చెప్పిండు, ప్రజలకు చేరవేయాల్సింది నిజంగా స్థానిక ప్రజలకు అవసరాలకు వాడుకుంటే దానికి ఎవరికి డిస్టర్బ్ చేసే అవసరం లేదు. కానీ ఇక్కడ కొంతమంది వాళ్ళు ఎక్కడున్న రాజేష్, ఏ పార్టీ అధికారులు ఉంటే వాళ్ళు అక్కడ చేరే వాళ్ళ బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు కొంతమంది అక్రమాలు చేస్తేనే ఇమీడియట్లీ నా ఓడు నీ ఓడు చూడలే మా ఎమ్మెల్యే గారు, ఏ పార్టీకి సంబంధం చూడలే, మన ఎవడైనా పర్లేదు అది ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలని చెప్పి అధికారులు చెప్పారు. మాకు కూడా అట్లాంటి దాంట్లో పోవద్దని చెప్పడం జరిగింది. అట్లాంటి ఎమ్మెల్యే ఈ తప్పుడు పని చేసే వాళ్ళకి సహకరించేటోడు కాదు వివేక్ సార్. ఆ విషయంలో ఓకే. ఇంకొకటి, చెన్నూరు నియోజకవర్గంలో కూడా బాల్క సుమన్ ఉన్నప్పుడు ఏంటంటే ఆయన ఒక నియంత్రణ ఎక్కువ ఉన్నాడు కాబట్టి ఎక్కడ కానీ క్యాడర్ మెసులకుంటే సైలెంట్ ఉన్నాడు. కానీ వివేక్ సార్ ఒక మంచి వ్యక్తి. కొంత క్యాడర్లో కూడా వర్గాలు ఏర్పడి గొడవలు అవుతాయి అన్నట్టుగా అంటున్నారు. ముఖ్యంగా చెన్నూరులో భీమారము, జైపూర్ ఈ 3 మండలాలు, మందమరి, రామకృష్ణమూరు కొంత పర్లేదు, కానీ మీ గ్రామాల సైడ్ ఎక్కువగా అంటే 30-40 సంవత్సరాలు ఉన్న రాజకీయ నాయకుల వాళ్ళు ఇబ్బంది అవుతున్నదా, కొత్తగా వచ్చిన వాళ్ళు ఇబ్బంది అవుతున్నారు? వర్గాలు అయితే ఏర్పడ్డ సందర్భం ఇక్కడ ఎమ్మెల్యే వచ్చినా కొంత గొడవలు అవుతున్నట్టు కనిపిస్తుంది. వాస్తవం రాజేష్, ఇక్కడ ఏమైందంటే అంటే కాంగ్రెస్ పార్టీని పట్టుకున్న వాళ్ళు, సార్ను అభిమానించి సార్ తోటి ఉన్న వాళ్ళు తోటి సమస్య లేదు ఇక్కడ. ఓకే, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డోళ్ళు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది ప్రజలకు ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ప్రజలలో మనలో మంచి పేరు ఎట్లా ఉండాలి మనదని ఆలోచించేటోడు. అట్లనే సార్ ఎంబడి కూడా సార్ సైన్యం ఉంది, సార్కు వ్యక్తిగత సైన్యం ఉంది. ఆ సార్ సైన్యం కూడా ఎప్పుడు సార్కు చెడు పేరు రావద్దని కోరుకునేటోళ్ళే. కానీ కొంతమంది, నేను వచ్చిన వాళ్ళు అందరూ అనలేను, కొంతమంది వాళ్ళ స్వార్థాల కోసమే అధికారాన్ని కోరుకుంటారు, వాళ్ళ రాజకీయ జీవితమే మొత్తం అధికారమే ఉండాలనుకుంటారు. అట్లాంటి వాళ్ళ వలన కొంత మాకు ఇబ్బంది ఉంది. అది కూడా మాకు పూర్తి నమ్మకం ఉంది ఎమ్మెల్యే గారు దాన్ని సరి చేస్తారు. ఎందుకంటే ఆయన ఆషామాషి కాదు, ఓన్లీ రాజకీయమే ఒక ఎమ్మెల్యే గెలిచినా నా పని అయిపోయింది అనుకునేటోడు కాదు. ఆయన ఒక ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, 1000 మందికి ఆయన దగ్గర పనిచేసే వాళ్ళకు సిస్టమ్ మెయింటైన్ చేసే వ్యక్తి, ఒక డాక్టర్. ఆయన మాకు కూడా ఎలా ఉండాలనేది చెప్పిన వ్యక్తి. కాబట్టి నేను చెన్నూరు నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫస్ట్ నుంచి కష్టపడే నాయకులకు కానీ, సార్తో వచ్చిన సైన్యం కానీ మనం కొంత ఓపిక ఉండాల్సిందే. మన దగ్గరికి కొంతమంది వచ్చిన వ్యక్తులలో నేను అందరినీ కూడా అనటం లేదు, అందులో కూడా చాలా మంచి మొత్తానికి అయితే ఇప్పుడు 1 year గడిచింది కాబట్టి పాత కొత్త కలయికతోటి ఇప్పుడు అంతా పాత అయిపోయినట్టుగా ఉన్నది. ఎలాంటి వైషమ్యాలు లేకుండా అందరికి కట్టడి చేసే ప్రయత్నం. ఇంకొకటి ఇక్కడ నేను అడిగే ప్రశ్న ఏంటంటే, వాస్తవానికి మీరు అన్నట్టుగా మందమరి ఏరియా బొందలగడ్డ అయింది, రామకృష్ణపూర్ బొందలగడ్డ అయింది. వాస్తవానికి మీరు ఓసీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన, మీ విలువైన భూములు పోకుండా అక్కడ ఓసీకి వ్యతిరేకంగా మీ గ్రామంలో ముఖ్యంగా ఇందారా గ్రామ యువకులు బాగా నడుబిగించి ఓసీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఇప్పుడు ఓసీలు వచ్చినాయి. ఈ ఓసీలు రావడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, దాదాపు 40-50 సంవత్సరాల అండర్ గ్రౌండ్ మైన్లకు ఫ్యూచర్ ఉన్నది. ఈ 15 సంవత్సరాల ఓసీతో నా బొగ్గత తీసుకుని కాంట్రాక్టర్కు లాభాలు చేకూరుతున్నాయి. సింగరేణి సంస్థ కాంట్రాక్టర్లు పెంచి పోషించి అనిపిస్తుంది. ఈ తరుణంలో ఇక్కడ సింగరేణి సంస్థ మనుగడ ప్రశ్నార్థకం అవుతున్న సందర్భంలో ఎమ్మెల్యే గారు, చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మరి ఏమన్నా అండర్ గ్రౌండ్ మైన్స్ తీసుకొస్తున్నారా, లేక సింగరేణి అనుబంధ పరిశ్రమలు ఏమైనా పెట్టే కార్యాచరణ చేస్తున్నారా? మీ దృష్టికి ఏమన్నా వచ్చిందా? అట్లా చేస్తున్నాడు రాసి. ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ చెన్నూరు నియోజకవర్గంలోనే. ఎందుకు అని అంటే, ప్రతిపక్షంగా ఉన్న పార్టీ రెగ్యులర్గా ఒక క్వశ్చన్ అడుగుతుంది, 40,000 ఉద్యోగాలు అంటున్నారు. దాని గురించి కూడా మీరు వివరణ ఇవ్వాలి. ఖచ్చితంగా రాజేష్, అది సార్ దాని మీదనే ఉంది. అసలు చరిత్రలో సింగరేణి, మనం ఇక్కడ మందమారిలో ఒకటి ఇది సింగరేణి ద్వారా సోలార్ అట్లాంటి అది ఒకటి పిల్లలకు కూడా, ఈ ఏరియాలో ఉన్న పిల్లలకు కూడా ట్రైనింగ్ కోసం అక్కడ మన మందమారిలో సింగరేణి ఐటీ ఉంది. అంటే ఇది సార్ ఖచ్చితంగా పిల్లల భవిష్యత్తు చూడాలనేది ఉంది. అది ఇండస్ట్రీ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన ఉద్యోగాల విషయంలో ఏ రకంగా మనం ఉద్యోగాలు ఇవ్వచ్చు అనేది ఉన్నది. అంటే మనకు గెలిచి సంవత్సరం అవుతుంది. రెండోది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఖజానా ఖాళీ ఉంది. కేసీఆర్ లక్షల కోట్లు ఖాళీ చేసిపోయిండు. కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆ ఇల్లును గడపాలి, ఈ రాష్ట్రాన్ని గడుపుకుంటా
మళ్ళీ ఇంకా ప్రజలకు ఏ రకంగా మనం ముందు తీసుకున్నది ఖచ్చితంగా వివేక్ సార్ కానీ జిల్లాలో ఉన్న 3 ఎమ్మెల్యేలు కానీ మరి మా యువ నాయకుడు ఎంపీ కానీ ఖచ్చితంగా యువతకు ఏ దారి తీయాలి, ఎట్లా వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దాలనే ఆలోచన ఉన్నారు. అది అతి త్వరలో నాకు తెలిసిన మట్టుకు ఈ 4-5 నెలల్లో అతి త్వరలో ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తుకు ఏ రకంగా పోతే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనేది ఆ వివరణ మా ఎమ్మెల్యే గారు ప్లస్ ఎంపీ గారు ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటారు, ప్రజల ముందు అది పెడతారని చెప్పి నాకు నమ్మకం ఉంది. ఒక విధంగా అంటే చెన్నూరు నియోజకవర్గానికి గతంలో ఉన్న పరిస్థితులు అనేది పోయి నిజంగా ఒక మంచి ఎమ్మెల్యే దొరికేండు, మంచిగా అభివృద్ధి జరుగుతుందని చెప్పి ప్రజలు అనుకుంటున్నారా, లేకపోతే గతంలో చేసిన ఎమ్మెల్యేనే బాగా అభివృద్ధి చేసిన, ఎందుకంటే బాల్కసుమన్ విపరీతంగా 100 కోట్లతో బాగా అభివృద్ధి చేసినది ఒక మార్క్ అవుతున్నది, ఆ మార్కుని ఎమ్మెల్యే గారు దాటగలుగుతారా? 100% ఎట్లా చెప్పచ్చు? వాస్తవానికి నేను ఏమంటానంటే అప్పుడున్న ఇక్కడ ప్రజల పక్షాన నాయకుడు అప్పుడు బాల్కసుమన్ గురించి మాట్లాడే నాయకులు మంచి చేయకపోయినా మంచి, చెడు చేయకపోతే చెడు, అది మాట్లాడే నాయకులు లేకుండే. ఎవరు మాట్లాడినా అసలు ఆయన వస్తానంటే ఇందాక నేను అరెస్ట్ అయ్యేటోని, అది మాత్రం ఆయన వస్తానంటే స్థానికంగా ఉన్న ప్రజల పక్షాన మాట్లాడే నాయకులు అరెస్ట్ అయ్యేటోళ్ళు. రాజేష్ మనం చూసినాం, నువ్వు కూడా ఎన్నోసార్లు ఈ బాల్కసుమన్ ద్వారా ఇదే మంచిర్యాల పోలీస్ స్టేషన్ తీసుకొని మీరు మన జేసీలు ఉన్నప్పుడు బాల్కసుమన్ బాయి మీదకి వస్తా అంటే అరెస్ట్ అయిన రోజులు. అంటే నేనేమంటా ఇవాళ వివేక్ సార్ వస్తే ఏ రోజు మేము సార్ వస్తాడు అని డిపార్ట్మెంట్ ఎంబడి ఉండేది కాదు, ప్రజలే ఉండేది, నాయకులు వచ్చేది. మా సార్కు ఏం కొట్టుకుంటానంటే నేను ఫలానా విలేజ్కి వచ్చినప్పుడు స్థానిక నాయకులు కన్నా స్థానిక ప్రజానికన్నా అక్కడ ఉండాలి అంటాడు. ఓకే, మొన్న మైదానికి వచ్చినప్పుడే జరిగింది. స్థానిక ప్రజలు ఉంటేనే నేను ప్రజా సమస్యలు నా దృష్టికి వస్తాయి, వాళ్ళ సమస్యలు పరిష్కరించే వ్యక్తిగా నేను ఉండాలి అనే సార్. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు మీ దగ్గర ఇందారంలో జరిగిన సంఘటన గురించి అడుగుతా. ఫయాజ్ భాయ్ మండల పార్టీ ప్రెసిడెంట్ ఉండి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తలేడు, ఎమ్మెల్యే వస్తే ఎమ్మెల్యే ప్రజలతో పోతున్నాడు, ఒక ఫయాజ్ ఒక్కడే ఉంటాడు, మిగిలిన క్యాడర్ కనిపిస్తలేదు అంటే దీనికి అర్థం అదేనా? అంటే జనాలు ఉంటే సరిపోతుంది అనుకుంటున్నాడు, ఎమ్మెల్యే లీడర్ అవసరం లేదు. సార్ లీడర్లకు వాళ్ళ గౌరవం వాళ్ళ విలువ సార్, లీడర్లను ఎప్పుడు అనలే, లీడర్లతో సహా స్థానిక జనాలు ఉంటే ఇప్పుడు లీడర్ ఎవరైనా కానీ వాళ్ళ కొంతమంది గ్రామాభివృద్ధి కోసం మాట్లాడగలుగుతారు, కొంతమంది వాళ్ళ స్వార్థాల కోసం మాట్లాడదు. కానీ జనాలు లీడర్లు ఎమ్మెల్యేను చూసి పూర్తి విషయాలు చెప్పకపోవచ్చు, కానీ జనాలకు అది ఉండదు. ఎమ్మెల్యే ముందు నా సమస్య చెప్పుకోవాలని ఉంటుంది ఓపెన్గా. వాళ్ళు కూడా ఉంటే నీ దగ్గర ఉన్న 10 సమస్యలను నువ్వు ఒక సమస్య చెప్పుకోవచ్చు, కానీ జనాలు ఉంటే వాళ్ళు బహిరంగంగా మొత్తం చెప్తారనేది. కానీ ఇంకోటి అది గొడవకు సంబంధించిన విషయాన్ని మీరు మాట్లాడేది ఏంటంటే, నేను సుమారు ఆ రోజు మా ఎమ్మెల్యే గారు వచ్చేటప్పుడు నేను 500 మంది, నా గ్రామంలో ఉన్న 500 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు అందరికీ పర్సనల్ మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక మండల ప్రెసిడెంట్గా నేను అందరికి ఫోన్ చేయలేను రాజేష్, వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. నేను మండల ప్రెసిడెంట్గా అందరిని ఫోన్ చేయలేను, నేను అయినా అందరికీ పర్సనల్ మెసేజ్ పెట్టి అందరు చూశారు. అక్కడ కొంత మన సమయం కూడా ఏమైందంటే మేము నర్వా కార్యక్రమం చూసుకొని భీమారం పోయి వద్దాం అనుకునే లోపు నర్వా నుంచి ఇటు రావడం జరిగింది, కొంత ఇదైంది. దానికి సార్ మాట్లాడింది ఏంటంటే ఖచ్చితంగా ప్రజలు ఉంటే నాకు సమస్య తెలుస్తుంది ఫయాజ్, అది ఉండాలి అని చెప్పి కోరటం జరిగింది. ఇంకొకటి ఫయాజ్ భాయ్, అప్పట్లో మీరు ఇందారం నుంచి సర్పంచ్గా పోటీ చేసిండు, ఎంపీటీసీ చేసినప్పుడు కావాల్సుకొని మిమ్మల్ని అక్కడ ఓడగొట్టిన సందర్భాలు, ఎందుకంటే ఫయాజ్ అధికారంలో ప్రజాప్రతినిధి ఉంటే బాగా క్వశ్చన్ చేస్తారని చెప్పి అంతకుముందు బాల్కసుమన్ మిమ్మల్ని ప్రత్యక్షంగా మీకు సంబంధించిన విషయాల్లో కూడా మీ ల్యాండ్ విషయాలు కానీ, అదేవిధంగా మీరు లారీ అసోసియేషన్కు ప్రెసిడెంట్ అయిన సందర్భంలో ప్రెసిడెంట్ ఎన్నికను కూడా క్యాన్సిల్ చేసినట్టు నిజమేనా ఇవన్నీ? అయితే అది ఏంటంటే వాస్తవానికి బాల్కసుమన్కు నాకు ఏ రోజు నుంచి ఆయన మీద అంటే రాజకీయంగా నేను ఒక కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, అప్పటి నేను వాస్తవానికి జేసీలో కాంగ్రెస్ పార్టీలో కూడా మన జేసీలో ఉన్నాం. అయితే ఆయన జరిగిన సంఘటన అప్పుడప్పుడు నేను ఇంకా కాంగ్రెస్ పార్టీలో చేరలే. అప్పటికి ఏమైంది, ఆ రోజు ఏ రోజు ఆయన ఇటు వస్తాడో ఎమ్మెల్యే టికెట్ తీసుకొని అప్పటి వరకు ఓదన్నే నా ప్రాణం అనేటోళ్ళు, ఓదన్నే నా ఓడు అనేటోళ్ళు అందరూ టికెట్ వచ్చిందంటే సుమన్ దగ్గర 5 గంటలకి ఆయన ఇంటికాడ ఉన్నారు హైదరాబాద్లో. సుమన్ ఇటు వచ్చే రోజు ఆ రోజు వాస్తవానికి ఆ రోజు సుమన్ ఏ రోజు వస్తాడో నన్ను ఇంధనం లేకుండా చేసిండు సుమన్. నాకు సుమారు స్థానిక నాయకులు, కొంతమంది పోలీస్ అధికారులు, నాకంటే నేను ఎప్పుడు రాజకీయంగా నేను లీడర్ల కన్నా పోలీస్ అధికారులతో పోలీసు వాళ్ళతో నాకు చాలా స్నేహబంధం ఉండేది. నా దగ్గర చేసిన ప్రతి అధికారులు నేను సొంతంగా పరిచయాలతో ఉండే మన మనిషితనంతో. అయితే ఆ అధికారులు నాకు ఫోన్ చేసి ఫయాజ్ సుమన్ ఏమన్నాడు అంటే డైరెక్ట్ ఫోన్ చేసి అధికారికి, ఎంతమంది చెప్పినా ఫయాజ్ ఇందా నుంచి పోతలేడు, రేపు నేను వస్తే ఓపెన్ కాస్ట్ కోసం గొడవ పెడతానని తెలిసింది, నీకు మంచిగా ఉంటాడట, నువ్వు ఏం చెప్తావు నాకు తెలియదు, ఫయాజ్ లేకుండా చేయంటే
మా నియోజకవర్గంలో, నేను ఆ సార్ పేరు చెప్పలేను, మా నియోజకవర్గంలో సిఐగా ఉంటాడు. ఆ సార్ రాత్రి 12 గంటలకు ఫోన్ చేసి నవ్వుకుంటా, ఫయాజ్ బాల్క సుమన్ సార్కి ఎవరు చెప్పారో నీకు నాకు మంచిగా దోస్తాను ఉంటుందని, నువ్వు ఏమనుకోకు నా మాట విని ఆ రోజు ఉండకపోన్నాడు. తెల్లారంగా 4 గంటలకు నేను హైదరాబాద్ పోయినా. ఎవరో కాదు, నన్ను పరిచయం చేసిన కొమ్ముల సీనన్న, కొమ్ముల శ్రీనివాస, ఇంకా సింగరేణి బిడ్డల సంఘం అధ్యక్షుడిగా ఆయనే నేను ఇద్దరము హైదరాబాద్ పోయినాం. హైదరాబాద్ చేరిన వెంటనే ఇక్కడ పెద్ద సంఘటన జరిగింది. మా సొంత తమ్ముడు అవుతాడు, మా చిన్న కొడుకు కోఆప్షను జైనుద్దీన్ కాలిపోయిన వీడియో వస్తుంది. కొమ్ముల సీన్కి వేరే వాళ్ళు ఫోన్ చేసి సేమ్ కొమ్ముల సీన్ లెక్కన ఉంటాడు. మళ్ళీ ఎక్కడ వేసినవే నువ్వు ఇంతకుముందు వాళ్ళు పెట్టినావు ఇదేంది అని చెప్పి ఫోటో వేస్తే ఇది సంఘటన జరిగిందని. ఆ రోజు నుంచి ఆ తర్వాత నాకు 4 రోజుల తర్వాత గట్టాయి చనిపోయినాక ఆ శవం రోడ్డు మీదకి తేవద్దని చెప్పి ఆ రకంగా నేను ఆ రోజు కూడా ప్రజల పక్షానికి ఇక్కడ ఏంటంటే చనిపోయిన తమ్ముడు గట్ట అయినా కాలిపోయిన వాళ్ళు కూడా చావు బతుకులు ఉండే హాస్పిటల్ కాబట్టి ఆ శవాన్ని రోడ్డు మీద తెచ్చే బదులు ఆ కుటుంబాన్ని ఏ రకంగా ఆదుకుందామనే ఆలోచనతో ఉన్నాం. అయితే సుమన్ నన్ను కాంగ్రెస్ పార్టీలకు పోయటానికి కారణం ఏంటంటే నాకు కూడా ట్రాక్టర్లు ఉండే రాజేష్, నాకు కూడా మనం బిజినెస్ ఉండే, నాకు లారీలు ఉన్నాయి, నువ్వు తెలుసు నేను లారీ ప్రెసిడెంట్గా. అయితే కావాల్సుకొని అప్పుడున్న ఎస్ఐ గారితో ఈ జరిగిన సంఘటనకు ఫయాజ్ హస్తం ఉంది అని చెప్పి అప్పుడున్న ఎస్ఐ సిఐ బాల్క సుమన్ మాటలేని నన్ను ఆ ట్రాక్టర్ విషయంలో ఒక కేసు పెట్టి స్టేషన్ వెళ్ళొచ్చేదాన్ని నన్ను జైలుకు పంపించడం జరిగింది. నేను వచ్చిన వెంటనే ప్రేమ్ సాగర్ రావు ద్వారా కాంగ్రెస్ పార్టీలో నేను జాయిన్ కావద్దని కూడా ఒత్తిడి చేయడం జరిగింది, పోవద్దని కూడా. అట్లా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో కలవాలని ఒత్తిడి చేసాడు. ఇప్పుడు మీరు అన్నారు మీ భూమి లారీ అశ్వన్ ఏంటంటే మాకు మంచిర్యాల మొదటిసారిగా మంచిర్యాల లారీ అశ్వన్ మనకు మంచిర్యాల నుంచి బెల్లంపల్లి విడిపోయింది, మందమారి విడిపోయింది. మేము జైపూర్ ఉమ్మడి మండలం అంటే జైపూర్ భీమారం మండలం కూడా సుమారు 150 లారీలు ఉంటాయి. ఎక్కువ శాతం మంది మేము మా దగ్గర డ్రైవర్ కమ్ ఓనర్లు రాజేష్. లారీల పరిస్థితి దీనమైన పరిస్థితి. లారీల మీద ఒకసారి నువ్వు దృష్టి పెట్టాలి పర్సనల్గా కూడా. ఎందుకంటే లారీలతో చాలామంది జీవితాలు నష్టపోయి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఫైనాన్స్లు కట్టుకోలేక ఇప్పుడున్న పరిస్థితుల బాయిలు బొగ్గులు చక్కగా రాక నష్టపోయారు. అయితే మేము సొంతంగా అక్కడ అసోసియేషన్ పెట్టుకుంటే అక్కడ ఉన్న పవర్ ప్లాంట్ కానీ అక్కడ ఉన్న ఫారెస్ట్ నుంచి కర్రే కానీ అక్కడున్న మాకు మైన్స్ 2 ఉన్నాయి. మాకు అయితే బొగ్గులో అయితే అందరికి సమానంగా వాటా ఉంటే ఆ ప్రకారం నడుపుకుందాం అంటే నన్ను ఏమన్నాడంటే ఆ రోజు మార్చి అనుకుంటా 22 మార్చి బహుశా హరీష్ రావు ఇందారంకి వచ్చిండు. ఆ రోజు రాత్రి 11 గంటలకు నాకు బాల్క సుమన్ ఫస్ట్ ఫోన్ చేసి నాకు పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నా నేను, నన్ను ఫోన్ చేసి నువ్వు ఏం చేస్తావు రేపు పొద్దున సార్ వస్తాడు పార్టీలో కలవాలన్నాడు. ఇదేంటి ఇప్పుడు అభిమానంతో ప్రేమతో ఎవరైనా పార్టీలో కలవాలి, ఆర్డర్ ఇస్తాడు హరీష్ రావు గారు మంత్రి గారు నేను పార్టీ ప్రెసిడెంట్ అన్న నాకు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు నేను ఒక మండల పార్టీ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీలో, అలాంటి ఆలోచన ఇప్పుడు లేదన్న. అట్లాంటి ఆలోచన ఏమైనా ఉంటే నేను మాట్లాడతానని చెప్పి ఫోన్ పెట్టేసినాక మళ్ళీ జైపూర్లో మీటింగ్ పెడితే మా లారీ ఓనర్లు చాలామంది ఒక 50-60 మంది మా లారీ ఓనర్లు పోయారు. అడిగి పోతే వాళ్ళకి ఏమన్నాడంటే ఆ మందిలా బాధ కలిగించింది. మా ఓనర్లు కూడా ఆయనతోటి మాకు సంబంధం లేదు, ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తి. మా లారీల ఓనర్లు ఎంతోమంది ఉంటారు, ఎటోళ్ళు అలా ఇష్టం అంటే అది ఏదేమైనా ఫయాజ్ అనేటోడు కండు వేసుకుంటేనే మీ లారీ అశ్వన్ నడుతుంది, లేకపోతే మీ లారీ అశ్వన్ ఇక్కడ నడవదు అని చెప్పి కరాకడిగా 100 మందిలో చెప్పటం. మా లారీ ఓనర్ వాస్తవానికి టీఆర్ఎస్ తోటి ఉన్న వాళ్ళు కూడా లారీ ఓనర్లు ఉన్నారు, వాళ్ళు కూడా బాధపడటం జరిగింది. ఆ రోజే 2023లో మేము జైపూర్ మండలం లారీ అశ్వన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. కానీ మేము ఆఫీస్ పెట్టుకొని వెళ్ళి మాకు ఆ రోజు ఫోన్ చేసి ఏమన్నాడంటే నేను ప్రేమ్ సాగర్ రావు దగ్గర ఆ మీటింగ్ ఒకరోజు మళ్ళీ ఫోన్ చేసి నాకు ఏమన్నాడంటే నేను మా ప్రేమ్ సాగర్ రావు దగ్గర కాంగ్రెస్ పార్టీలో సార్ తోటి మండల సంబంధించిన విషయాలు మండల అధ్యక్షులు అందరూ మాట్లాడుతాను. ఒక 4 సార్లు ఫోన్ చేసి నాకు మిస్ కాల్ ఉన్నాయి. ఆయన పిఐ ఫోన్ చేస్తే నేను బయటికి వచ్చి మాట్లాడితే ఒక 30 సెకండ్లు సంథింగ్ నాకు నార్మల్ కాల్ మాట్లాడి 4 నిమిషాల 8 సెకండ్లు నాకు వాట్సాప్ కాల్ మాట్లాడాడు. ఎట్లా అంటే రాజేష్ ఇన్నిసార్లు రాజకీయాలు చూసినాం కానీ బాల్క సుమన్ బెదిరించే రాజకీయం చూడలే. ఆ రోజు ఏమంటాడంటే నీ లారీ అసోసియేషన్ ఉండాలన్నా నాకు ఒక లావణ పట్ట ఒక 25 గుంటలు ఉంది. పెద్ద నేను భూస్వామిని కాదు, నాకు 10-20 గుంటలు మా ఏ సంపాదించిన 5 గుంటలు అట్లా ఉన్నాయి. అయితే ఒక లావణ పట్ట నాకు ఒక 25 గుంటల భూమి ఉంది. నీ భూమి ఉండాలంటే నీ లారీ అసోసియేషన్ ఉండాలంటే నీ మీద కేసులు కావద్దంటే నువ్వు కండు వేసుకోవాలి రేపు, లేకపోతే ఇది అని చెప్పి
నేను కండు వేసుకొని అన్నందుకు తెల్లారే ఎంఆర్ఓ గారు మా ల్యాండ్ మీదకి వచ్చారు. అవును. ఎంఆర్ఓ చాలా సరే, ఎంఆర్ఓ గారు వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి, కానీ ఆయనకున్న వ్యక్తుడి వల్ల ఆయన ఒకటి అంటే 10 గుంటల ల్యాండ్ అంటే నేను ఈరోజు కన్ను మూసుకొని చేయడం ఇచ్చిన 30 లక్షలు ఇచ్చేసి నేను 10 గుంటల ల్యాండ్ కమిటీ హాల్ కట్టిండు 10 గుంటల ల్యాండ్. అట్లాంటిది కేసు పెట్టిండు, కేసు కూడా పెట్టింది. ఒక కేసు పెట్టిండు. నేను ఒకటే అనుకున్నా రాజేష్, 30 సంవత్సరాల నుంచి నేను నా గ్రామంలో నా మండలంలో ఒక 100 రూపాయలు ఎవరికి హాని చేయలేదు రాజేష్. బిజినెస్ రూపకంగా 10 రూపాయలు నేను బయట సంపాదించిన, బిజినెస్ రూపంగా అడుగులు పడుగులు ఉంటాయి కొన్ని, అట్లాంటి కానీ లోకల్ అన్యాయం చేయలేదు. నేను ఒకటే అనుకున్నా, కమిటీ హాల్ కట్టినా ఆ ల్యాండ్ నా పేరు ఉంది కాబట్టి ఆ కమిటీ హాల్కు భూమిదాతగా నా పేరు ఉంటుంది, నేను చచ్చిపోయిన నా భూమిదాతగా పేరు ఉంటుందనే గౌరవంతో నేను వదిలిపెట్టిన తప్ప దాన్ని డిస్టర్బ్ చేయలే. నేను అడ్డుపడితే నేను పోరాట యోధునిగా, నేను అడ్డుపడితే బాలకృష్ణన్ కాదు ఎవరు రాకపోయేది ఇందారకు. ఇప్పటికి కూడా నేను అంటానా, నేను ఆయన మాట్లాడేటప్పుడు ఇందార నుంచి ఇక్కడ అన్నాడుగా, ఇందార నిజంగా నువ్వు నిలబడి 15 నిమిషాలు నేను అంటాను. బాలకృష్ణన్ నువ్వు జిల్లా అధ్యక్షుడు, నేను మండల అధ్యక్షుడిని, నేను అధికారం అండతోటి మాట్లాడతలేను. ప్రతిపక్షంలో ఇదే భాష మాట్లాడినా, ప్రతిపక్షంలో ఇంతే మాట్లాడినా, ఇప్పటికి కూడా ఒక అరగంట నా ఇందాల కేటాయించు, మా తడాకేందో చూపెడతా. ఒక విధంగా వాస్తవానికి అంటే ఎలక్షన్స్ ఈ 5 మండలాలు 3 మున్సిపాలిటీలలో ఎలక్షన్స్ సార్ నేను చూసినప్పుడు అసలు మొత్తానికే ఓట్లు పడని మండలం ఏదైనా ఉన్నదంటే జైపూర్ మండలనే. అసలు ఒక డబ్బాల 1000 ఓట్లు వివేక్ సార్కు పడుతుంటే ఆయనకు 10 ఓట్లు 50 ఓట్లే పడ్డ సందర్భాలు ఉన్నాయి. జైపూరు ఎక్కువ ఓట్లు కాంగ్రెస్ బాగా పోలైనాయి, తర్వాత భీమవరం పోలైనాయి. మిగతా నియోజకవర్గాల్లో కొంత ఆయన మెజారిటీ వచ్చి తక్కువ వచ్చిన అంటే ఎక్కడ మెజారిటీ అనేది బాలకృష్ణకు ఏ బూత్లో రాలేదు. ఎక్కడనో ఒకటి కేతన్పల్లిలో 4వ వార్డులో ఒక 30-15 ఓట్లు, ఇంకొకడ చెన్నూరు సైడ్ ఒక 15 ఓట్లు. మొత్తానికి ఓటింగ్ సార్ని చూస్తే జైపూర్లో అట్లా ఎందుకు గుద్దిన, మొత్తం కాంగ్రెస్కే గుద్దిన కారణం ఏంది అసలు? నిజంగా అసలు కాంగ్రెస్ అక్కడ చాలా మంది మహానాయకులు టీఆర్ఎస్ నాయకులు ఉన్నా కూడా జైపూర్ ఓటు సార్ని చూసే వరకు, అందుకే ఎమ్మెల్యే ఆయన బాలకృష్ణకు నిద్ర పడతలేదు కావచ్చు జైపూర్ ఇందార మన వారు. అయితే వాస్తవానికి ఏంటంటే 90% మంది టీఆర్ఎస్లో ఉండే ఆడ, అవును, లీడర్స్. కానీ జనాలలో ఒకటి నియంత పాలన, బాలకృష్ణ మంది నియంత పాలన. స్థానిక లీడర్ ఒక సర్పంచ్, 4000 మందికి సర్పంచ్, ప్రజలు ఓటేసిన సర్పంచ్కు విలువ లేదాడా? మా దగ్గర అప్పుడున్న సర్పంచ్కు వార్డు మెంబర్లు పట్టుకొని బాలకృష్ణ మంది దగ్గర పోయినాడు, గడ్డం ప్రసాద్, నేను నాకు మహామైతుడు. ఆయనే బాలకృష్ణ మంది దగ్గర పోతే రాజేష్ ఎంత బాధపడ్డారంటే, వాళ్ళు వార్డు మెంబర్లు పాపం పరిచయం చేస్తుంటే ఆయన తీసుకొని పోతే సాయంత్రం 5 గంటలకు పోతే తెల్లారంగా 3 అయింది. బిల్డింగ్ మీద ఎక్కి ఏమన్నా అంటే ఇంకా ఉన్నారానే మీరు పోరి అన్నాడట. వాళ్ళు ఎంత బాధపడ్డారు, వాళ్ళు చెప్పుకోలేదు. అధికారంలో ఉన్నారు కాబట్టి బాలకృష్ణ ఆయన చెప్పుకోలేకపోయారు. కానీ సమయం వచ్చినప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ పరంగా ప్రతి ఇంటికి, ప్రతి గడపకు, మా దగ్గర చిన్న వయసు ఆసంపల్లి మన శ్రీకాంత్ కానీ ఆసంపల్లి శివ చిన్న వయసు నియోజకవర్గంలోనే నెంబర్ 1గా సభ్యత్వాలు చేసి ప్రేమ్ సాగర్ తోటి అవార్డు పొందిన వ్యక్తి, పిల్లడు, యువకుడు. ఎందుకు కింది నుంచి మేము కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో తీసుకొని పోయినాం, ప్రతి గడపకు తీసుకొని పోయినాం. కార్యకర్తలు తక్కువ ఉన్నా ప్రజల దగ్గర తీసుకొని పోయినాం. ఎందుకు? టీఆర్ఎస్ పార్టీ బాలకృష్ణ చేసే అరాచకాలు ఏం చేసిండు, అభివృద్ధి. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే రాజేష్, నేను అభివృద్ధి చేసిన అంటాడు. ఏం అభివృద్ధి చేయండు? లైట్లు పెట్టుడా, హైవే రోడ్లు పెట్టుడా, 4 లైన్ తోటి లైట్లతోటి సామాన్య పేద జనాలకి లాభం ఏమైనా జరిగిందా? నేనేమంటాను, చరిత్ర, కాంగ్రెస్ పార్టీ చరిత్రలో దళితులకు 100,000 ఎకరాలు పేద ప్రజలకు ఇచ్చింది. ఆ భూములు గుంజుకున్నారు రాజేష్. ఆ భూములు గుంజుకొని ఏం కట్టిరాలు? మశాన వాటికలు, తెలంగాణ క్రీడా ప్రాంగణం ఎక్కడ కట్టాలి? ప్రభుత్వ ల్యాండ్ తీసుకోవాలను, ప్రభుత్వ ల్యాండ్ కట్టాలి. ఎవరి దళితులకు? మీరు దళితులకు 3 ఎకరాలు ఇస్తా అన్నారు, ఇయ్యలేదు, గుంజుకున్నారు. దళిత బంధు ఇస్తా అన్నారు, ఓన్లీ నీ దగ్గర కార్యకర్తగా పనిచేసే వాళ్ళకి ఇచ్చిండు. ఇట్లాంటి వాళ్ళు మీరు మాట్లాడితే నాకు సంవత్సరం కాలేపోయా మేము అధికారులు వచ్చి. ఖచ్చితంగా ప్రజలకు ప్రజాసేవ చేయడానికి ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష పాత్ర వహించిన వ్యక్తి, ప్రజల పక్షాన ఉన్న వ్యక్తి. రేవంత్ రెడ్డి ఆషామాషిగా ముఖ్యమంత్రి కాలే,
ఆయన కొట్లాడి కష్టం చేస్తే ఈ తెలంగాణ ప్రజలు ఆయనకి ఆ సీటు ఆయన ప్రజా సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ తెలుసుకొని ఈ ప్రజాపాలన ఏ విధంగా ఉండాలని చెప్పి ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలని వాస్తవం చెప్పాలంటే రైతు రుణమాఫీ అనేది ఆ ఎలక్షన్లలో పోయిన సంవత్సరం నవంబర్ 30 తారీఖు ఓటింగ్ జరగడానికి కారణం వాస్తవంగా 60% ఆఫ్ ద పీపుల్ రైతు రుణమాఫీ కోసం, రైతు భరోసా కోసం, పెన్షన్ల కోసమే ఎక్కువ ఓట్లు వేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వాస్తవానికి బీఆర్ఎస్ కూడా ఎంతో కొంత చేసింది. కళ్యాణ్ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, అసలు దేశంలో ఎవరైనా వీళ్ళు పెట్టలేని పథకాలు కానీ, రైతు బంధు కానీ ఇట్లాంటివి చేసింది. కానీ ఒక విధమైన సుమన్ లాంటి నియంత్రణలు ఉండబట్టి అట్లాంటి ఎమ్మెల్యేలు ఒక 20-30 మంది ఉండబట్టే ప్రజలు కొంత టీఆర్ఎస్ పార్టీ మంచి చేయలేదంటే నేను చేసిన మంచితో మీరు దోచుకున్నది కూడా ఎక్కువ. అవును, నేను ఏమంటానంటే మీరు చేసిన కళ్యాణ్ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, అభివృద్ధి సంక్షేమం వీళ్ళు చేసుకున్న దోపిడీ ఎక్కువ. ఇలా తెలంగాణ అప్పుల పాలవడానికి కారణం ఏంది? అవును, తెలంగాణ అప్పుల నేను ఇప్పటికీ అంటాను బాలకృష్ణ, నిజంగా నీకు నువ్వు ప్రతిసారి రాష్ట్రంలో ఒక దళిత బిడ్డగా నేను ముందుకు పెట్టి దొరలు ఇవాళ నిన్ను వాడుతాను, దొరలు నిన్ను వాడుతాను. నేనేమంటానంటే బాలకృష్ణ, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ మా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ, గతంలో చేసిన మీ ముఖ్యమంత్రి కానీ, ఆయన గెలవక ముందు ఆయన ఆస్తి ఎంత? ఇప్పుడు మావాడు సంవత్సరం అవుతుందిగా, ఆయన ఆస్తి ఎంతో రికార్డు అక్కడ రాసి ఉంది. చూద్దాం మరి 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆయన అధికారం చూద్దాం, మీ ఆస్తి ఎంతో చూడు. వాస్తవానికి వివేక్ సార్ గారికి ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఆయనకు డబ్బుతోటి పని లేదు, ఆయన ఎక్కడ అవినీతి చేయడానికి రాజకీయాలకు రాలేదు, ప్రజా సంక్షేమం కోసమే. మమ్మల్ని అందరికీ కూడా పెట్టి ఏమన్నాడంటే మా ఎమ్మెల్యే గారు, నేను డబ్బులు సంపాదించుకొని రాజకీయం రాలే, నా చరిత్ర కాదు, కానీ మనం నమ్ముకున్న ప్రజలకు న్యాయం జరగాలి, మీ పాత్ర అక్కడ ఉండాలి, వాళ్ళ సమస్యలు నా దృష్టికి రావాలి, ఆ సమస్య సాల్వ్ చేసేటట్టు నాతోటి ఒత్తిడి చేయాలి, మీరు సమస్య సాల్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా ఆయనకి 100 పనులు ఉంటాయి. ఒక విలేజ్ కాదు, ఒక మండలి కాదు, నియోజకవర్గం కాదు. సార్కి ఇంకోటి అంటే చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కానీ ఈ పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలు గుండెల్లో ఉంటాడు. పెద్దపల్లి పార్లమెంట్ తెలంగాణ ప్రజల గుండెలో కూడా. ఎందుకంటే సార్ తెలంగాణ కోసం అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎంపీగా ఉన్నప్పుడు మనం ఓపెన్ కాస్ట్ ఉద్యమం చేసేటప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది రాజేష్. ఇదే వివేక్ సార్ ఎంపీకి ఉన్నాడు. నేను ఇందాక వస్తే వాస్తవంగా నేను ఎప్పుడు వివేక్ సార్ కుటుంబంతో నేను కొట్లాడుతున్నాయి. ఎంపీకి ఉన్నప్పుడు మా సార్ వస్తే మా ఓపెన్ కాస్ట్ పరిస్థితి ఏంది సార్ అన్నాం. వాస్తవానికి ఓపెన్ కాస్ట్ కోసం ధర్నాకుండా ఎంపీగా ఉండి అరే అలాంటి నాయకుడు కోరుకుంటారు ప్రజలు. వాస్తవం ఆయన కేంద్ర ప్రభుత్వం పైన అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ కావాలని చెప్పి ఆయన అంత పెద్ద స్థాయిలో ఉండి నీకు ఏదైనా పదవి ఇస్తాం, కేంద్ర మంత్రి ఇస్తా అన్నా కూడా నాకు వద్దు, ఖచ్చితంగా తెలంగాణ కావాలని ఆయన ఎంపీగా ఉండి అధికార పార్టీ ఇక్కడ స్టేట్ లో కాంగ్రెస్, సెంట్రల్ లో కాంగ్రెస్ ఒక ఓపెన్ కాస్ట్ కోసం ఒక గ్రామ ప్రజలు అడ్డుపడితే మాతో కూకున్నాడు ఓపెన్ కాస్ట్ అద్దని అధికారం ఉండి. ఇలా బాలకృష్ణ అధికారం లేనప్పుడు మీరు ఒక మాట్లాడారు, అధికారం వచ్చినప్పుడు ఓపెన్ కాస్ట్ ఆయన ఇంధనం ఓపెన్ కాస్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు పోతే రాజేష్ నన్ను అప్పుడున్న సీఏ ఏమని తెలుసా, నీ మీద రౌడీ షీటర్ ఓపెన్ చేస్తా, ఓపెన్ కాస్ట్ కట్టేస్తా అంటే. నిజంగా వెనక నాయకులు ఎవరు లేక మన జేసీలు ఉన్నాం, మన పరిస్థితి ఏందో నీకు తెలుసు, మనం కష్టపడ్డాం. అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి బాలకృష్ణ మనం బెదిరితే భయపడి ఏం మనలేక ఇలా బొందల గడ్డ చేసింది. ఇలా మాకు సుమారు 2000 ఎకరాలు ఇలా మా దగ్గర ఉన్న ఆడోళ్ళ కైకిలు లేదు, కైకిలు చేసి బతికేటోళ్ళు మా దగ్గర పనులు లేవు, పనులు లేవు, కైకిలు చేసేటోళ్ళు ఇలా అక్కడికి ఉద్యోగాలు లేవు. ఉన్న ఓపెన్ కాస్ట్ పెద్ద ఉద్యోగాలు ఏం లేవు కూడా లేరు కదా, దాంట్లో ఏముంటుంది. అట్లాంటిది నేనేమంటాను, అందులో కూడా మళ్ళీ అధికార పార్టీ చెప్పిన పెట్టుకున్నారు అప్పుడు వాళ్ళకే ఉద్యోగాలు. మంచిగా మంచి చేసినావు రాజేష్, ఎందుకు ప్రజల బాలకృష్ణ ఎమ్మెల్యే ఉంటే పవర్ ప్లాంట్ అండి కాంగ్రెస్ పార్టీ కాక వినోద్ అప్పుడే అది అప్పుడే వచ్చింది. కానీ బాలకృష్ణ వచ్చినాక ఇప్పటికి కూడా నేను మా ఎమ్మెల్యే గారు కూడా మీ ద్వారా కోరుతాను. అంటే మా ఎమ్మెల్యే గారు ఎవరిని మనం డిస్టర్బ్ చేయాలనుకోరు, అయింది అయిపోయింది మనం ఎవరు డిస్టర్బ్ చేయొద్దు అనుకుంటారు. కానీ పవర్ ప్లాంట్లో కూడా బాలకృష్ణ ఇతర జిల్లాల నుంచి కొంతమంది ఇచ్చిండు, స్థానం కాదు, భూములు నష్టపోయిన వాళ్ళు కాదు, గోదావరి కానీ రామగుండం వాళ్ళు ఉన్నారు, డబ్బులు తీసుకొని ఆయన టీం పెట్టించారు. అట్లాంటి వ్యక్తులను మనం ఏది తీసేయాలి మన స్థానిక ప్రజలని. కానీ మన ఎమ్మెల్యే గారు ఒకరిని కడుపు మీద ఎందుకు కొట్టాలి, మనం ఉన్నదాన్ని సరిదిద్దుకోవాలి పోవాలనే ఆలోచన ఉన్నది. ఖచ్చితంగా కోరుకుంటాను. ఖచ్చితంగా స్థానికులకు ఉద్యోగాల విషయంలో సార్ ఒక మంచి వ్యూహంతో ఉన్నాడు. ఖచ్చితంగా ఆ వ్యూహం ఫలిస్తుంది. అతి త్వరలో మన సార్ కూడా మంత్రి పదవిగా వచ్చిన తర్వాత ఖచ్చితంగా జిల్లాను మంత్రి పదవి వస్తే నేను అనుకుంటాను సార్ కోరుకున్న యువతకు మాత్రం
చాలా లాభం జరుగుతుంది, మన గ్రామాల అభివృద్ధి జరుగుతుంది. చివరిగా ఒక్కటే కోరుకుంటాను, ఎందుకంటే ఏదైతే చెన్నూరు నియోజకవర్గంలో రాష్ట్రం అంతా ఒక రకంగా ఉంటే చెన్నూరు నియోజకవర్గంలో అప్పుడున్న పరిస్థితులే అసలు నిజంగా బాల్క సుమన్ను ఓడించే బాహుబలి ఎవరు లేరు. ఆయన మీన పోటీ అంటే పోచమ్మ గుడి ముందు పొట్టేలు కట్టేసినట్టే అని చెప్పి లాస్ట్ 20 రోజులు 30 రోజుల ముందే అసలు బాల్క సుమను గెలిచేదాంట్లో టాప్ 5 ఉండరు అనుకున్నాం. కానీ ఒక్కసారిగా వివేక్ సార్ రావడంతో ఉద్యోగాలు ఇవన్నీ ప్రక్రియ ప్లస్ మంచి వ్యక్తి, మంచి కుటుంబం, కాకా గారి మీద ఉన్న అభిమానంతో ఆయన ఎంపిక చేసిన అభివృద్ధితోటి ఆయన ఫాలోవర్స్ కానీ వీళ్ళందరూ ఏం చేసిన అంటే ఇక గిట్లున్నది గిట్ల అయింది అంటారు కదా. సో ఇట్లున్నది ఒకటేసారి బాల్క సుమన్కు భయాందోళన వచ్చింది. దానికి తగ్గట్టుగా మీ జైపూర్లో కూడా 100కు 99 ఓట్లు మీ దగ్గర పడ్డాయి. వాస్తవం. అయితే వాస్తవానికి వివేక్ సార్ రాకపోతే చాలా ఇక్కడ ఇంకొక అవసరం ఒకప్పుడు గదే 2023 నవంబరు 2-3 తారీఖు సార్ వచ్చిండు. కానీ అక్టోబర్లో మొత్తం ఒక సంశయం నెలకొంది. ఏంటి అని అంటే వాస్తవానికి మన మిత్రుడు శివకిరణ్ కానీ మిగతా ముజాహిద్ కానీ వీళ్ళంతా బాల్క సుమన్కు వ్యతిరేకంగా కొట్లాడి చేస్తున్నారు. పాపం వాళ్ళు యూత్ ఉన్నారు, ఏం కొట్లాడతారు, కాంగ్రెస్ లేస్టాట్లేదు అనుకున్నారు. అప్పుడు ఏం జరిగిందంటే మళ్ళా నాకు గుర్తుంది, సిపిఐ పార్టీకి టికెట్ అన్నారు. సిపిఐ పార్టీకి టికెట్ అనడంతోటే పాపం కాంగ్రెస్లో ఉన్న యువకులు కూడా ఆశలు అడిగేసలేని, అరే ఇది ఒకవేళ సిపిఐకి టికెట్ పోయింది అనుకో, కాంగ్రెస్ ఇక్కడ ఎవరిని పెట్టకుండా సిపిఐ క్యాండిడేట్కి ఇస్తే ఎట్లా అన్నప్పుడు అప్పుడు మీరు కాల్ చేసిండు. అది ఏదో టీవీ ఛానల్లోనో లేకపోతే నారాయణ గారికి ఫోన్ చేసిన అప్పుడు ఏం మాట్లాడారు మీరు? అయితే వాస్తవానికి ఏమైందంటే మేము చాలా కష్టపడ్డాము, నష్టపోయి కాంగ్రెస్ పార్టీని గడప గడప తీసుకొని పోతా ఉంటే టీవీలో చూస్తూ ఉంటే రాజేష్ నేను 3 రోజులు నిద్రపోలే. రాజేష్ 3 రోజులు నిద్రపోలే, నాకు అన్నం తినకపోతే అయితే లేదు. అరే రేపు నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే మేము ఏదైనా అవుతామనే ఆలోచన ఉన్నోళ్ళము. సిపిఐ అంటా ఉంటే వ్యక్తిగతంగా నాకు సిపిఐ నాయకుల మీద నాకు ఏం కోపం ఉంటుంది. నారాయణ నాకు గౌరవమే, ఇక్కడ కలవని శంకర్ నాకు గౌరవమే, వాళ్ళ అటు పెద్దలు నాకు వ్యక్తిగతంగా గౌరవం. నేను బాధతో ఆ రోజు ఒక సిపిఐ నారాయణకి ఫోన్ చేయలేదు. నేను సిపిఐ నారాయణకి సంబంధించిన బయట రిలీజ్ చేసిన, కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు కూడా ఫోన్ చేసిన. ఇప్పుడున్న మంత్రి పొంగులేటి సీనానికి ఫోన్ చేసిన. పొంగులేటి సీనా అన్నాడు, మీరు భయపడకండి, మీకు కాంగ్రెస్ పార్టీకి మీ టికెట్ వస్తుందని చెప్పారు. మల్లు రవి గారికి ఫోన్ చేసిన, మీకు అక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్కి వస్తాయని. నమ్మకం లేక సిపిఐ నారాయణకి నేను రిక్వెస్ట్ చేసినానికి ఫోన్ చేసిన. ఫోన్ చేసి నేను మాట్లాడింది, సార్ నేను ఫలానా సార్, దయచేసి మా చెన్నూరు నియోజకవర్గంలో మీ సిపిఐ టికెట్ తీసుకోవడం ఇది కరెక్ట్ కాదు సార్. చరిత్ర సిపిఐ ఇప్పుడు గెలవలేదు, సిపిఐ పోటీ లేదు ఇక్కడ. అవసరం అనుకుంటే బెల్లంపల్లి గెలిచింది, గౌరవం ఆయన వాళ్ళం సార్. అక్కడ అంటే నాకెందుకు అడుగుతాను, నువ్వు కాంగ్రెస్ పార్టీకి అడుగు అన్నాడు. సార్ నేను కాంగ్రెస్ పార్టీకి అడుగుతా, కానీ మీరంటే గౌరవం కాబట్టి మీకు అడుగుతానంటే నాకు చెప్పక అది అన్న ఆయన కొంత మాట్లాడి నేను కొంత మాట్లాడినా, నేను నన్నే పెద్ద మంచిగా అన్నాడు. నేను ఆయనకి ఏం అనలే. అంటే మీరు టీఆర్ఎస్ పార్టీ గెలవాలనే ఆలోచనతో మీరు టీఆర్ఎస్ పై కుంభకైనా మాట్లాడిన తప్ప, కానీ పెద్ద మనిషిగా నేను ఆయన కానీ వాళ్ళ పార్టీకి సంబంధించిన తప్పుగా భావిస్తే నేను క్షమాపణ కోరుకుంటాను. వాస్తవానికి సిపిఐకి బెల్లంపిల్ల పట్టు ఉంటుంది, మరి ఈ కోల్బెల్ రిడు పట్టు ఉంటుంది, మండలాల్లో కొంత తక్కువ పట్టు. గుండెమాల ప్రజల మనిషిగా ఆయన 3-4 సార్లు ఆ రోజు నారాయణ తోటి మాట్లాడిన వెంటనే ఆ వాయిస్ రికార్డు నేను మన మన యూట్యూబ్ ఛానల్ మన యాదవ్ కాలోజీ అన్న ప్లస్ మన అనిల్ సార్లు మన ఆయన పేరు ఉంది, మనం వీళ్ళకి పంపించిన మొత్తం ఇది కాగానే నాకు మా సార్ ఫోన్ చేసి రఘు వాళ్ళకి మనకు వెంటనే అప్పుడు మాకు వివేక్ సార్ అప్పటి రాలే. వాస్తవానికి అప్పుడున్న పరిస్థితులను చూసినట్లయితే సంవత్సరం క్రితం జరిగింది. కానీ ఆ రోజు మీరు మాట్లాడబట్టి ప్రజల్లో ఒకటి ఏం వెళ్ళి చెప్పన్నా, నిజమే ఫయాజ్ భాయ్ మాట్లాడింది నిజమే. ఇక్కడ కాంగ్రెస్కు మేము ఎన్ని సంవత్సరాల 100 సంవత్సరాల పార్టీ, కాంగ్రెస్ పార్టీకి టికెట్ ఇస్తే ఇక్కడ ఎట్లయినా గెలిపించుకుంటామని చెప్పి ఇక్కడ ఉన్న యువకులు చాలా మంది పోయి దండం పెట్టి, మీరు అన్నారు కదా ఇంటికి పోయి దండం పెట్టినని, ఎట్లా బట్టి ఎవరు అన్నారు ఆయన క్యాండిడేట్. అప్పుడు ఇంకా వివేక్ సార్ కూడా సార్ రాలే. అప్పుడు కూడా ఏమనుకున్నారంటే కాంగ్రెస్కి ఎవరని అని దండం పెట్టి కాలు మొక్కి అయినా కూడా ఆయన ఎమ్మెల్యే అచ్చిట్లో చెప్తే చాలు మేము గెలిపించుకుందామని క్యాడర్ ఫైట్ చేసి నిజంగా ఆ గెలుపు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పాత క్యాడరు అప్పుడు ఎలక్షన్ల ముందు వచ్చిన వాళ్ళు దండం పెట్టి కాలు మొక్కి వివేక్ సారు పోటీ చేస్తున్నాడని తెలియకున్నా కూడా గెలిపియాలి క్యాండిడేట్ అనుకున్నాను. నిజంగా మీలాంటి కరుడు కట్టిన కార్యకర్తల నాయకులే కాంగ్రెస్ ను గెలిపించారు. ఇంకో విషయం రాజేష్, అప్పటికి ఇక్కడ మన దగ్గర నుంచి 14 మంది ఎమ్మెల్యేల కోసం కాంగ్రెస్ పార్టీ అప్లికేషన్ పెట్టిండ్రు, సార్ట్ అవుట్ చేసి భయమైంది. మా సార్ దగ్గర ప్రేమ్ సార్ దగ్గర కూర్చొని మాట్లాడడం జరిగింది. ఇది ఏంటి సార్ అంటే, మీరు ఎందుకు తొందరపడకూడదు అని. సార్ మేమైతే రోడ్డు మీద ఒక తప్పదని సార్,
ఒక 14 మందిలా ఫలానానికి ఇవ్వాలని కోరుకోం మేము. కాంగ్రెస్ పార్టీ టికెట్ రావాలని డిమాండ్ చేస్తామని చెప్పి మొదటిసారిగా నేను మందమారిలోనే ప్రెస్ మీట్ పెట్టినాం. అవును, అక్కడికి వచ్చి మన నూకల రమేష్ అన్న, రఘునాథ్ రెడ్డి అన్న, వాళ్ళు చాలా పెద్దలు. రఘునాథ్ రెడ్డి అన్న మా కాన్స్టిట్యూన్సీ నేను ఇన్ఛార్జ్గా చేసి అట్లా మేము వాళ్ళ మధ్యలో అక్కడ పెడితే అప్పటి వరకు సుమన్ మీద ఎవరు మాట్లాడలే రాజేష్. సుమన్ మీద వ్యతిరేకంగా ఎవరు మాట్లాడలే. నేను అక్కడ చెప్పిన సుమన్ ఏమనుకున్నాడంటే సిపిఐకి టికెట్ పోతుందని భీమారంలో అక్కడ ఓ రెడ్డి గారి ఇంట్లో రాత్రి దావత్ చేసుకుంటూ సిపిఐకి టికెట్ వచ్చిందని చెప్పి ఒక్కరికొక్కరు అలుముకుడు లేపుకుడు. అక్కడి నుంచి నాకు సమాచారం వచ్చినాక 3 రోజులు నాకు నిద్ర లేదు. నేను ఫోన్ చేసిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టి ఒకటే అన్నా, సుమన్ నీకు కొంతమంది నా నాయకులైనా పర్లేదు, ఎవరైనా పర్లేదు, కాంగ్రెస్ పార్టీకి టికెట్ రాకుండా చేద్దామని నువ్వు అనుకుంటాను, కానీ అది చరిత్ర కుదరది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ వస్తుంది, అది మా పోరాటం, మా హక్కు అని చెప్పి ఆ రోజు మనం అక్కడి నుంచే సుమన్ మీద వ్యతిరేకంగా నేను ఫస్ట్ సారి మాట్లాడిన చాలామంది నాకు పర్సనల్గా ఫోన్ చేసి టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కూడా ఫోన్ చేశారు. అన్న అసలు మేము ఆయన మీద మాట్లాడు కదా, ఆయన జోలి సాటుకు తీసినా ఎవడు పోయి చెప్తాడని భయపడతాను అనే ఫీలింగ్ ఉండే. మొదటిసారిగా ఆయనతో మాట్లాడటం, ఆయన మీద మనం సొంతంగా అంటే వాస్తవానికి నాకు వ్యక్తిగతంగా సుమన్ అంటే నాకేం వ్యక్తిగతంగా లేదు, ఓన్లీ రాజకీయంగానే నేను ఎప్పటికి ఉంటాను. ఇప్పుడు మీరు అంత కరుడు కట్టిన కార్యకర్త లెక్క నాయకులు, ఈ కాంగ్రెస్ పార్టీలో కూడా సుమన్కు గెలుస్తాడు, ఎవరు గెలిస్తే మాకేంది అనుకునే నాయకులు కూడా ఉన్నారా? వాస్తవానికి కొన్ని ప్రాంతాలల్లో వాళ్ళు కాంగ్రెస్లో ఉండి కూడా సుమన్ కూడా సపోర్ట్ చేసిన అన్నారు, నిజమేనా? లేదు, కాంగ్రెస్లో ఉన్నారా? ఇది మాత్రం నా నియోజకవర్గంలో నాకు అట్లాంటి వ్యక్తులు ఎవరు కానీ, ఎందుకంటే అది తప్పు. సుమన్ దగ్గర నుంచి సుమన్ ఓడిపోవాలని సుమన్ తోటి ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు అనుకున్నారు, ఇది వాస్తవం. కాంగ్రెస్ వాళ్ళు ఎవరు అనుకో సుమన్ వాస్తవానికి ఆ మిత్రులు పాపం సుమన్ దగ్గర నష్టపోయారు. సుమన్ చేసే టార్చర్లకు అక్కడ ఉండి కూడా కాంగ్రెస్ గెలవాలని కోరుకున్నారు. భయం భక్తితో అక్కడ ఉన్నారు. గెలిచేది కొంతమంది డేర్ చేసి రావడం జరిగింది, కొంతమంది అది కూడా వాస్తవంగా డేర్ చేసి వచ్చిందంటే వివేక్ సార్ రాకపోదు రాజేష్. వాస్తవం అంటే వాస్తవం వివేక్ సార్ రాకపోయినా ఓదన్నసంటోడు ఉన్నా ఇక్కడ ఎమ్మెల్యే అవును అంటే ఓదన్న ఎమ్మెల్యే ఓదన్న టికెట్ వచ్చిన ఎమ్మెల్యే ఎందుకంటే స్థానిక నాయకుడు ఓదన్న ప్రజలలో సమాన వ్యక్తి, అందరికి సామాన్య వ్యక్తి లెక్కన ఉంటాడు. సుమన్ తోటి నష్టపోయిన వ్యక్తి. రెండోది నాయకులు సుమన్ ఎంబడి ఉన్న ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసేటోడు, కానీ ఈ నాయకులు అక్కడనే ఉండేటోళ్ళు, ధైర్యమైన అంత భయపడేటోళ్ళు. ఇక్కడ వివేక్ సార్ రావడానికి కూడా అంత ఆశామాసి కాదు పాపం. వివేక్ సార్ కూడా ఊహించుకోలేదు, రాజ్య ఆలోచన లేకుండా సార్ కూడా బీజేపీలో ఉంటే కేంద్ర మంత్రి సార్ కూడా ఆశామాసి కాదు. సార్కి అసలు ఎమ్మెల్యే పోటీ చేయాలని ఆలోచన లేదు. కానీ సార్కు రాజేష్ నేను ఎప్పుడు చెప్పలే, కానీ కాంగ్రెస్ పార్టీలో ఉండి సార్ బీజేపీలో ఉన్నారు. నేను ఒక ముస్లింగా నేను బీజేపీ వ్యతిరేక సార్ తోటి పర్సనల్గా ఎన్నోసార్లు మాట్లాడి సార్కు మెసేజ్లు పెట్టి, సార్ కాంగ్రెస్ అంటే కాక అంటే కాంగ్రెస్ సార్, మీ నాన్న ఆశయాల కోసం మన కాంగ్రెస్ పార్టీలో రావాలి సార్ అని కోరుకున్న వ్యక్తిని, అడిగిన వ్యక్తిని సార్ ఆగురి సమయం అంటే సార్ అప్పటికి ఏమన్నదంటే కేసీఆర్ చేసిన తప్పులు కేసీఆర్ని కొట్టాలంటే బీజేపీలతో అవుతుందనే ఆలోచనతో సార్ అక్కడ పోయింది. కానీ సార్కి ఇంకేదో సార్కు రాజకీయంగా డబ్బు సంపాదించిన చిన్న ఆలోచన ఉండదు. డబ్బు కోసం వేల మందికి ఆశాజ్యోతి, 1000 మందికి బతికిస్తాడు. ఇప్పుడు ఎవరికైనా పేదోడు సార్ అంటే కనబడకుండా సాయం చేసిపోయే వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఖచ్చితంగా చెన్నూరు ప్రజలు కానీ, పెద్దపల్లి పార్లమెంటు ప్రజలు కానీ, ఈ తెలంగాణ ప్రజలు కానీ ఆయనకు అండగా ఉంటారని ఆశిస్తున్నా. అదేవిధంగా ఖచ్చితంగా సార్ ఈ రాష్ట్రంలో ఒక కీలక పాత్ర వహించేటప్పుడు సామాన్య ప్రజలకు చిన్నగా ఒకటి మనం ఎండింగ్ వచ్చాము, చిన్నగా ఒకటే మాట్లాడుతా. గతంలో ఉన్న ఎమ్మెల్యే బాల్కా సుమన్ ఆయన ఎమ్మడి పనిచేసిన నాయకులను కార్యకర్తలను వాడుకున్నారని ఆయన నియంత లెక్క వివరించడని అందరికీ కుండబద్దరు తెలుసు. ఇప్పుడున్న వివేక్ వెంకటస్వామి గారు మరి కాక ఆశయాలను నెరవేరుస్తారు అనుకునే మీరు నమ్మే వివేక్ వెంకటస్వామి గారు మరి కార్యకర్తల నాయకులను వాడుకుంటున్నాడా, లేకపోతే వాళ్లకు అనుకూలంగా ఏమన్నా పనులు చేస్తున్నాడా, వాళ్ళను కిందనున్న వాళ్ళను పైకి తీసుకొచ్చే పని ఏమన్నా చేస్తాడని నమ్మకం మీకున్నదా? 100% రాజేష్. ఎందుకంటే అది కూడా ఎట్లా నేను చెప్తాను రాజేష్. ఎందుకంటే చాలామంది మా దగ్గర ఉన్న అంటే కొంతమంది నాయకునికి ఏమైంది అంటే నేను మండల అధ్యక్షుడిని, నేను ఇందారం కాంగ్రెస్ పార్టీ నాయకుడిని. కొంతమందికి ఇట్లా ఏముంటుందంటే ఇందారంలో ఫయాజ్ తోటే టచ్ ఉండాలి సార్, ఇంకొంత టచ్ ఉండద్దు, నీ ఒక నాయకుడిగా నాతోటే ఉండాలి, నాతోటే తెలుసుకోవాలి సార్ అని కొంతమంది నాయకులకు ఉంటుంది. అంటే గతంలో సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మా దగ్గర ఉన్న నాయకులు అట్లా చేశారు. సార్ అక్కడికి వస్తే వాళ్ళ ఇంటికే కలిసేది, వాళ్ళు ఇంకోళ్ళతో మాట్లాడలేకపోయేది,
ఇంకోళ్ళ సమస్య సార్ దగ్గర తీసుకుని వీళ్ళు ఏమైనా చెప్తే చెప్పాలి లేకపోతే లేదు. పాపం సార్ వాళ్ళు కూడా అప్పుడు వినోద్ సార్ పాపం చాలా మంచి వ్యక్తి, మినిస్టర్ ఉన్నారు, వినోద్ సార్ అట్లాంటిది వాళ్ళు ఏం ఇది చేయలే. కానీ ఇప్పుడు సార్ ఏం తెలుసా, ఫయాజ్ నాయకుడైనా మండల అధ్యక్షుడైనా ఫయాజ్ విలువ, ఫయాజ్ గౌరవం ఫయాజ్ దగ్గరనే. అక్కడికి పోతే అక్కడ జనాలు కూడా, స్థానిక కార్యకర్త కూడా నాతో సమానంగా ఉండాలి. కార్యకర్తకు ప్రతి కార్యకర్త నాకు స్వేచ్ఛగా మాట్లాడు. సార్ ఆలోచన అంతా ఒకటే. కొంతమంది జనాలకు చెడు పేరు తెచ్చే నాయకులను సార్ అంతా ప్రోత్సహించాడు. ఇది వాస్తవం, దూరం పెట్టేస్తారు. ఖచ్చితంగా ఇది నేనైనా ఇంకెవరైనా, నేను కూడా ప్రజలకు అన్యాయం చేసి సార్కు చెడు పేరు తెచ్చే అయితే ఎంత కాంగ్రెస్ పార్టీలో ఇంత కష్టపడ్డా, కాంగ్రెస్ పార్టీ నన్ను ఇంత లేపినా, నాకు తెలియని అభిమానులు ఈ నియోజకవర్గంలో ఫయాజ్ చాలా ఇది అనేటోళ్ళు ఉన్నారు. నాకు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు నాకు. కానీ నేను తప్పు చేసిన సార్ క్షమించాడు. ఇది నేను చెప్తాను. దానికైతే ప్రజారకంగా కార్యకర్తలను నాయకర్తలను కాపాడుకుంటూనే పరిపాలన చేస్తాం. చివరికి ఇంకా లాస్ట్గా వచ్చిన మనం ఒకటే అంశం, క్యాబినెట్ విస్తరణ జరగబోతుంది. మీరు గతంలో వివేక్ సార్తో అనుబంధం మీకు మొన్నటి నుంచే ఉన్నది. కానీ అంతకుముందు ఎన్నో సంవత్సరాల నుంచి జిల్లాను పట్టుకొని ఉన్న ప్రేమ్ సాగర్ రావు గారితో ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులకు బాగా అనుబంధం ఉంటుంది. మరి ఇప్పుడు ఇద్దరి మధ్యలో తీవ్రమైన పోటీ. ఒకవైపేమో ప్రేమ్ సాగర్ రావు గారికి ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన మంత్రి పదవి అడుగుతున్నారు. కొత్తగా వచ్చిన వివేక్ సార్ కూడా మంత్రి పదవి కావాలంటారు. అసలు ఎవరికి ఇస్తే ఆమోదయోగ్యంగా ఉంటుంది, పార్టీకి ఎవరు మంత్రి అయితే బాగుంటారని. అంటే ముఖ్యంగా మీరు చెన్నూరులో ఉన్నారు, అదేవిధంగా ఇటు మంచాల అధ్యక్షులతో ఉన్న సురేఖ మేడం వారి కుటుంబంతో సంబంధం ఎవరికి ఇస్తే బాగుంటుంది? అయితే రాజేష్, ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో నేను వాస్తవానికి చేరినప్పుడు ప్రేమ్ సాగర్ రావు, సురేఖమ్మ మేడం వాళ్ళు నాకు తల్లిదండ్రుల పాత్రలు ఉన్నారు. ఓకే, ఇది నేను ఎప్పుడూ మర్చిపోను. రాజేష్, ఒకరి దగ్గర బువ్వ తిన్నామంటే అది మర్చిపోయిన మానవుడు కాదు, అది ఎవరైనా కానీ. నేను సురేఖమ్మ చేతితో అన్నం తిన్న వ్యక్తిని. నేను ప్రేమ్ సాగర్ రావు అని సురేఖమ్మ అంటే గౌరవం ఉన్న వ్యక్తిని. అదేవిధంగా నా ఎమ్మెల్యేగా వచ్చిన వివేక్ అన్న నాకు సొంత అన్న కన్నా ఎక్కువ. ఇది ఆ రకంగా కూడా నేనేమన్నంటే, ఇది వివేక్ సార్ దగ్గర కూడా మాకు ఒకసారి చర్చ వస్తే సార్ ఏమన్నాడంటే, ఏ రోజు ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి రావద్దని వివేక్ సార్ అనలే. అక్కడ హైకమాండ్ ఇష్టం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సార్కు మాట ఇచ్చింది అని పార్టీలకు వచ్చేటప్పుడు ఎవరైనా వివేక్ సార్ ఎమ్మెల్యేగా వచ్చే ముందే మాట ఇచ్చింది. ఎవరైనా నేను కూడా ఒక పార్టీలో జాయిన్ అయినప్పుడు నా పరిస్థితి ఏంది అని అడుగుతాం రాజేష్. అది సార్ అడిగే అవసరం లేదు. సార్ ఈ రాష్ట్రంలో కీలక పాత్ర వహించే వ్యక్తి, దేశంలోనే గుర్తింపు ఉన్న వ్యక్తి. అలాగే నేను ప్రేమ్ సాగర్ రావుకు నేనే కాదు, వివేక్ సార్ అర్థంట లేడు. కాకపోతే ఇలా ఖమ్మంలో ముగ్గురు మినిస్టర్లు ఉన్నారు కదా, ఉమ్మడి ఖమ్మంలో. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ ఎవరున్నారు రాజేష్? ఇద్దరికి ఇవ్వచ్చు. అది అధిష్టానం మంత్రి పదవి ఇచ్చేదంట. నా పాత్ర నీ పాత్ర ఏం లేదు. అయినా మనం కోరుకునేది ఏంటంటే, వాళ్ళిద్దరికి మంత్రి పదవి వచ్చి నా ఉమ్మడి జిల్లా మొత్తం ఆదిలాబాద్ జిల్లా పాత జిల్లా ప్రజలకు న్యాయం జరుగుతూ చాలా సంతోషపడేటోని. కానీ నేనున్న నా స్థానిక ఎమ్మెల్యేకు మంత్రి పదవి రావాలని నేను కోరుకుంటా, సాధ్యం. నేను నా స్థానిక ఎమ్మెల్యేకు మంత్రి పదవి రావాలి, నా గ్రామాలు అభివృద్ధి చెందాలి, నా బిడ్డలు యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలి, రైతులకు న్యాయం జరగాలి. అక్కడ మనం గంగాస్తే రైతులు ఎంత నష్టపోయారు రాజేష్, పట్టించుకున్నారు. పొలాలు మొత్తం పోయినా ఏం చేయలేదు. ఇవాళ దగ్గరుండి అక్కడ ప్రతి రైతుకు ఏదో రకంగా సాయం జరగాలని కోరుకున్న వ్యక్తి. అలాగే నేను ప్రేమ్ సాగర్ రావు అంటే చాలా గౌరవం. సరే, రాజకీయంగా వివేక్ సార్ వచ్చిన కాడి నుంచి సార్ దగ్గరికి పోతలేం కావచ్చు, అది వేరే విషయం. నేను స్థానిక ఎమ్మెల్యేతో ఉంటాం, స్థానిక ఎమ్మెల్యే దగ్గర ఉంటాం. అంటే ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు రాణిస్తలేరా చెన్నూరు నియోజకవర్గాలు? ఏం లేదు. అంటే నేను ఆయన రాజనిస్తలేరా అనే దానికన్నా నాకు ఒక బాధ్యత, అధికారం వచ్చింది. సో ఇటే బిజీ అయిపోయింది. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని జగలు పోయినావు రాజేష్, సమస్య ఏడుంటాడో పోయినావు. అధికారులు ఉన్నప్పుడు సమస్య పరిష్కారం చేసే పాత్రలు ఉన్నాం. ఆ పాత్రలు ఉన్నప్పుడు నా నియోజకవర్గం, నా మండలి నాకు ముఖ్యం. నేను నా నియోజకవర్గం సమస్యలు, నా మండలి సమస్యలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని పోవాలి. సమస్యలు సాధ్యమైనంత వరకు సాధించే బాధ్యత తీసుకోవాలి. నేను ప్రతిపక్ష అంటే మాకు ఇప్పటికి స్వేచ్ఛ, ప్రతిపక్షంలో మాట్లాడే స్వేచ్ఛ కదా. బాగా రోజుల తర్వాత మళ్ళీ నియమం గట్టి ఇట్లా ఏదైతే చెన్నూరు నియోజకవర్గంలో జైపూర్ మండలంలో ఇందారం గ్రామం నుంచి ఫయాజుద్దీన్ అన్నగారు మనకు సుపరిచితుడు, జిల్లా ప్రజలకు చాలా రోజులు అన్న తెలంగాణ పోరాటం చేసిన ఒక ఉద్యమకారుడుగా, అదేవిధంగా అక్కడ ఓసీ వ్యతిరేకంగా పోరాటం చేసి అక్కడ నిరుద్యోగ సమస్యను రూపుమాపడం కోసం ప్రయత్నం చేసిండు. అదేవిధంగా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ తరపున కూడా పుట్లాడిండు. టీజేఏసీలో కూడా కోదండరామ్ సార్కు వెన్నుదన్నుగా ఒక రైట్ హ్యాండ్గా పనిచేసిండు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకోవడం కోసం రాష్ట్ర
రాష్ట్ర స్థాయి నాయకులతో మాట్లాడి కూడా కాంగ్రెస్ పార్టీకి రావాలి, కాంగ్రెస్ పార్టీని గుండెలో పెట్టి గెలిపించుకుంటామని నిజంగా ఒక కరుడు కట్టిన కార్యకర్త అని అంటే ఫయాజ్ అన్న గారు శక్తికి మించి పనిచేసాడు. నిజంగా అన్నగారికి హ్యాట్సాప్ చెప్పచ్చు. కాంగ్రెస్ పార్టీని గుండెలో పెట్టుకొని పనిచేసాడు. ఇట్లాంటి ఈ కార్యకర్తలు నాయకుల వల్లే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ అన్నగారు ఇంత పోరాటాలు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనే కన్నా నిజంగా ఒక సామాజిక ఉద్యమకారుడుగా నిరంతరం ప్రజా సమస్యలపైన పోరాటాలు చేసాడు. తన ఆస్తులు కోల్పోయాడు, తన విలువైన సమయాన్ని, తన భూములు జాగులు కోల్పోయాడు, పదవులు కోల్పోయాడు. డబ్బు ఆశ పెట్టినా పదవులు ఇస్తా అన్నా కూడా ఎలాంటి లొంగలేదు, అధికారానికి భయపడలేదు, లొంగకుండా ఎన్ని కేసులైనా ఎదుర్కొన్న నిజంగా ఒక యోధుడిగా చెప్పచ్చు. కానీ ఇట్లాంటి వాళ్ళను ఇందారం గ్రామ ప్రజలు కానీ, జైపూర్ మండలంలో కానీ, చెన్నూరు నియోజకవర్గ ప్రజలు కానీ గుండెలో పెట్టుకోవాలి. రానున్న రోజులలో ఇంకో ఇట్లాంటి నాయకులు కదా మనకు కావాల్సింది. నిజంగా అధికారం లేనప్పుడే ప్రజల కోసం కొట్లాడిన వ్యక్తికి ఒక్కసారి అధికారం ఇచ్చి చూడాలి. ఎందుకనంటే ఇందారం నియోజకవర్గం నుంచి అన్న సర్పంచ్గా గతంలో పోటీ చేసి ఉన్నాడు. ఈసారి ఖచ్చితంగా ఈ ఇందారం ప్రజలు అన్న ఎన్నో కార్యక్రమాలు చేసి ఆ ఇందారం ప్రజల యొక్క మన్నలను పొందలేండు. ఇప్పుడు మీకు అవకాశం వస్తుంది. ఇందారం ప్రజలారా ఖచ్చితంగా ఫయాజ్ అన్న గారు లాంటి వ్యక్తిని ప్రజాప్రతినిధిగా సర్పంచ్గా చేసుకొని ఇప్పుడు మీరు రుణం తీసుకోవాల్సిన సమయం ఆసమైంది. ఎందుకనంటే అన్నగారు ఒక ఉద్యమకారునిగా ప్రశ్నించే గొంతు అనంటే నిజంగా చెప్పచ్చు చెన్నూరు నియోజకవర్గంలో ఉన్న అతి కొద్ది మందిలో ఫయాజ్ అన్న పేరు కూడా ముందుకు వస్తుంది. కాబట్టి రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీరు సర్పంచ్గా గెలవడం కోసం మన జనతా టీవీ ద్వారా మేము కూడా యువకులుగా మేము మీ తమ్ముళ్ళు లాంటి వాళ్ళు, ఎందుకంటే తెలంగాణ ఉద్యమ పోరాటంలో కానీ జేఏసీ పోరాటంలో మీతో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. కాబట్టి మీ గెలుపు కోసం మేము కూడా కృషి చేస్తాం. తప్పకుండా ప్రజలందరూ అన్నను హక్కున చేర్చుకోవాలి. పెద్దన్న లెక్క ఆయన ఇప్పటికి కూడా ఎన్నో సమస్యలపైన కొట్లాడుతున్నాడు. ఎమ్మెల్యే గారికి దగ్గరున్న వ్యక్తి. ఇక ఇలాంటి లోటుపాట్లు ఏం లేవు. ఖచ్చితంగా అన్నగానే గెలిపించుకోవాలని మరొకసారి మన జనతా టీవీ తరఫున మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నామన్న. తప్పకుండా మీరు గెలిచి మరింతగా ప్రజల కోసం పనిచేయాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.